హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 23 మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్లో ఇంకొంచెం డీప్గా మనం వెళ్దాం. పవర్ ఆటోమేట్లోనే మనకి నేమ్లోనే ఉంది ఇది ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ అని. అంటే ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి మనకి ఈ పవర్ ఆటోమేట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పవర్ ఆటోమేట్ క్లౌడ్, సెకండ్ వన్ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో ఫస్ట్ క్లౌడ్ గురించి మనం తెలుసుకుందాం. సో పవర్ ఆటోమేట్ క్లౌడ్ అంటే ఇది ఒక ఆన్లైన్ సర్వీసెస్ ఆటోమేషన్ టూల్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఇప్పుడు షేర్ పాయింట్ కానీ డేటావర్స్ కానీ ఇలా ఆన్లైన్లో మనకి ఇప్పుడు సర్వీసెస్ ఉంటాయి కదా, అవుట్లుక్, ఓకే, ఇట్లా మనకి టీమ్స్ కానీ మైక్రోసాఫ్ట్వి చాలా సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఈ ఆన్లైన్ ద్వారా అంటే క్లౌడ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా జరిగే ఈ ఆన్లైన్ సర్వీసెస్ అన్నిటికీ మనం పవర్ ఆటోమేట్ క్లౌడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే మనం ఇప్పుడు పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే దీన్నే మనం మాన్యువల్ టాస్క్ ఆటోమేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఇప్పుడు నేను ఒక 2 ఎక్సెల్స్ని నేను ఓపెన్ చేసి నేను ఈ ఎక్సెల్లోది నేను ఇక్కడ క్లిక్ చేసి ఆ సెల్స్ మొత్తం నేను కాపీ చేసుకొని సెకండ్ ఎక్సెల్కి వెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేస్తా. అంటే ఇదంతా ఒక మాన్యువల్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక డెస్క్టాప్ మౌస్ క్లిక్స్, ఇంకా ఎక్సెల్ ఆటోమేషన్, వెబ్ ఆటోమేషన్. అంటే నేను ఇక్కడ క్రోమ్ని ఓపెన్ చేస్తాను, అక్కడ యూఆర్ఎల్ ఇస్తాను, అలా ఓపెన్ అవుద్ది. సో ఇవన్నీ నాకు మౌస్ క్లిక్స్ అంటే మాన్యువల్గా నేను చేసే టాస్క్. సో మాన్యువల్గా చేసే ఒక టాస్క్ని పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే ఇది ఒక డెస్క్టాప్ ప్రాసెస్ కదా. సో డెస్క్టాప్లో మనం చేసే ఆటోమేషన్ కాబట్టి ఇది పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో దీన్నే మనం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఏ టూల్స్ అంటాం. సో దీనికి కాంపిటీటర్సే యూఏపాత్, ఇంకా బ్లూ ప్రిజమ్, ఇవన్నీ. అదే ఇప్పుడు మనం పవర్ ఆటోమేట్ క్లౌడ్ అనుకోండి, అదే ఆన్లైన్ సర్వీసెస్. సో ఫైనల్గా ఆన్లైన్ సర్వీసెస్కి అయితే పవర్ ఆటోమేట్ క్లౌడ్ని మనం యూస్ చేస్తాం. అదే మీరు ఇప్పుడు డెస్క్టాప్ పైన చేసే ఆటోమేషన్స్ అన్నిటికీ ఎక్సెల్ ఆటోమేషన్ కానీ వెబ్ ఆటోమేషన్ కానీ ఇలా మౌస్ క్లిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి కోసం అయితే పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ని మనం యూస్ చేస్తాం. అదే ఆర్పిఏ టూల్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.